హలో, వెల్కమ్ బ్యాక్. మనం ప్రీవియస్ క్లాస్లో హ్యాబర్నెట్లో 1-to-1 మ్యాపింగ్ ఎలా చేయాలో అని నేర్చుకుంటున్నాం. 1-to-1 మ్యాపింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? బై డైరెక్షనల్ 1-to-1 మ్యాపింగ్. నెక్స్ట్ వన్ యూని డైరెక్షనల్ 1-to-1 మ్యాపింగ్. ఓకే, దాని గురించి ఒకసారి చూడండి. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఒకసారి ఈ ఇమేజ్ని బాగా అబ్జర్వ్ చేయండి. మనం ఏం చేసాము ఇక్కడ? ఫస్ట్ ఏం చేసాము? యూని డైరెక్షనల్ 1-to-1 మ్యాపింగ్ చేసినప్పుడు ఏం చేసాము? ఓకే, ఇక్కడ ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ని కానీ అసెట్ ఆబ్జెక్ట్ని కానీ ఏదైతే ఇక్కడ ఇదేమంటున్నాం మనం 1001 అనేది ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్, అసెట్ యొక్క అడ్రస్ 101. నేను ఏం చేశాను ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో యూని డైరెక్షన్ 1-to-1 మ్యాపింగ్లో ఏదైతే అసెట్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఉందో దాన్ని ఎంప్లాయ్ ఆబ్జెక్ట్లో పాస్ చేశాను. సేమ్ అసెట్ 102 యొక్క ఆబ్జెక్ట్ని అడ్రస్ని నేను ఎంప్లాయ్ ఆబ్జెక్ట్లో పాస్ చేశాను. నెక్స్ట్ 103 అడ్రస్ ఉన్న అసెట్ ఆబ్జెక్ట్ని 103 ఉన్న ఎంప్లాయ్ ఆబ్జెక్ట్లో పాస్ చేశాను. ఓకే, దీన్ని ఏమంటాం మనం? యూని డైరెక్షనల్ 1-to-1 మ్యాపింగ్. మనం బై డైరెక్షనల్ 1-to-1 మ్యాపింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను? అసెట్ ఆబ్జెక్ట్ని ఎంప్లాయ్లో పాస్ చేశాను కదా. ఇప్పుడు అసెట్ ఆబ్జెక్ట్ని ఎలా అయితే ఎంప్లాయ్లో పాస్ చేసామో సేమ్ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ని కూడా అసెట్లో పాస్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసినాక ఏం చేసాము? ఎంప్లాయీ టేబుల్లో అసెట్ యాడ్ అయి ఉంది. మీరు అబ్జర్వ్ చేశారు కదా వర్క్ బెంచ్లో. హై స్కూల్ వర్క్ బెంచ్లోకి వెళ్ళి చూద్దాం. అక్కడ ఏం జరిగింది? ఎంప్లాయీకి ఏ సెట్ ఇచ్చారో చూపిస్తుంది. సేమ్ ఇప్పుడు మనకేం కావాలి? ఏ సెట్ ఏ ఎంప్లాయీకి ఇవ్వబడింది కూడా చూపించాలన్నమాట. అది మన రిక్వైర్మెంట్. ఓకే, దానికి సంబంధించి ఏం చేయాలో చూద్దాం. ఓకే, ఒకసారి నేను STS ఓపెన్ చేస్తున్నాను. వర్క్ బెంచ్ వచ్చింది చూడండి ఒకసారి. షో టేబుల్స్ ఏమేమి ఉన్నాయి? అసెట్, కంపెనీ, ఎంప్లాయీ అంటే ఇక్కడ ఇది అన్నమాట మ్యాపింగ్ జరిగింది. ఓకే, మ్యాపింగ్ క్లాస్ ఇది. ఓకే, వెయిట్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ కంపెనీ ఎంప్లాయీ అనే టేబుల్లో చూద్దాం. అబ్జర్వ్ చేయండి. ఓకే, అసెట్ టేబుల్లో చూడండి. ఓన్లీ అసెట్ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి కదా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఎంప్లాయీ టేబుల్లో చూద్దాం. ఓకే,
చూడండి కంపెనీ ఎంప్లాయీ టేబుల్‌లోకి మనకేమైంది? ఆ అసెట్ ఐడీ ఏదైతే ఉందో, ఆ అసెట్ ఐడీ కూడా యాడ్ అయింది. ఇంతకుముందు కంపెనీ ఎంప్లాయీ ఐడీ, నేము, సాలరీ మాత్రమే ఉండేయి. ఇప్పుడు అసెట్ ఐడీ కూడా యాడ్ అయింది. ఓకే. ఇప్పుడు మనకేంటంటే ఈ అసెట్ టేబుల్ ఉంది కదా! ఈ అసెట్ టేబుల్‌కి కంపెనీ ఎంప్లాయీ ఐడీ కూడా కనిపించాలి. మన రిక్వైర్మెంట్ అది. ఓకే. వితౌట్ టచింగ్ డేటాబేస్. డేటాబేస్‌ని టచ్ కూడా చేయకుండా మనం ఇక్కడ ఈ అసెట్ టేబుల్‌కి ఎంప్లాయీ ఐడీని పాస్ చేయాలి. ఎలాగో చూద్దాం. ఓకే. ఎస్‌టిఎస్ ఓపెన్ చేస్తున్నాను. మన ప్రోగ్రామ్ ఎక్కడి వరకు వచ్చిందో అబ్జర్వ్ చేద్దాం. ఓకే. క్లోజ్ ఆల్. హ్మ్. లెర్నింగ్ డెవలప్‌మెంట్ విచ్ ప్రాజెక్ట్? ఓకే. దిస్ ఈస్ ది రైట్ ఎంప్లాయీ టేబుల్. నాట్ ఇన్ ఎస్‌టిఎస్. వి ఆర్ డూయింగ్ ఇన్ ఎక్లిప్స్ రైట్? ఎక్లిప్స్‌లో ఇక్కడ మ్యాపింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకునేది కాదు. అర్థం చేసుకోవాలి. అసలు మనం ఎలా మ్యాప్ చేస్తున్నాం? ఎందుకు మ్యాప్ చేస్తున్నాం అని. ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ అడ్రెస్‌ని ఇక్కడ పాస్ చేయగానే ఓకే. ఈ రెండిటి మధ్య కనెక్షన్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఇలా మనకు చాలా టైప్స్ ఆఫ్ మ్యాపింగ్స్ ఉంటాయి. ఇక్కడేంటి 1 టు 1 మ్యాపింగ్ కదా! 1 టు మెనీ మ్యాపింగ్స్, మెనీ టు 1 మ్యాపింగ్ అలా డిఫరెంట్ మ్యాపింగ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇది అర్థం చేసుకుంటే మనం నెక్స్ట్ అవన్నీ చేసేయొచ్చు. ఓకే. కొంచెం టైం తీసుకుంటుంది. ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్‌లో మనం స్ట్రక్చర్ అనేది ఫార్మ్ చేసాం ఆల్రెడీ. హైబర్నెట్ స్ట్రక్చర్. మనం ఏం చేద్దామంటే ప్రోగ్రామ్‌ని కంటిన్యూ చేద్దాం. ఓకే. కాకపోతే ఫస్ట్ కంచైనా టైప్ చేద్దాం. ఎలాగోలా. ఆల్ ఫైల్స్ అయితే క్లోజ్ చేశాను. ఇక్కడ హైబర్నెట్ 1 టు 1 మ్యాపింగ్‌లో మనం వర్క్ చేస్తూ ఉన్నాం. యాప్ డాట్ జావాలో ఎర్రర్ చూపిస్తుంది. ఓకే. ఎందుకు? ఇక్కడ నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దీని గురించి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌కి అసెట్‌ని అయితే పాస్ చేసాం నార్మల్‌గా ఉన్నప్పుడు. ఓకే. ఇది 1 టు 1 మ్యాపింగ్ చేస్తున్నప్పుడు యూనిడైరెక్షనల్ 1 టు 1 మ్యాపింగ్. బట్ బై డైరెక్షనల్ 1 టు 1 మ్యాపింగ్ చేస్తున్నట్టు ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఎలా అయితే అసెట్‌ని ఇక్కడ పాస్ చేసామో, ఇప్పుడు ఎంప్లాయీని కూడా ఇక్కడ పాస్ చేయాలని డిస్కస్ చేసుకున్నాం కదా! బట్ ఇలా కాదు పాస్ చేయాల్సింది. ఇక్కడేంటంటే వాల్యూని మనం సెట్ చేయాలి. ఎందుకు? ఇక్కడ ఈ ఎంప్లాయీ ఐడీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. ఎంప్లాయీ ఐడీని పాస్ చేస్తున్నాం. ఓకే. ఎంప్లాయీ ఐడీ పాస్ చేస్తున్నాం. ఎప్పుడు ఈ ఎంప్లాయీ ఐడీ ఏందో తెలియకుండానే ఇది ముందుంది కదా! ఈ లైన్ ఫస్ట్ ఉంది కదా! ఈ లైన్ ఫస్ట్ ఉంది కాబట్టి దానికేం అర్థమైద్ది? ఓకే. ఇంకా ఎంప్లాయీ ఐడీ లేదనుకోండి. ఈ1 అనేది దానికేందో అర్థం కాదనమాట. ఓకే. ఇక్కడ మనం ఏం చేయాలి? వాల్యూస్‌ని సెట్ చేయాలి. ఓకే. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను చూపిస్తాను ఎలానో. ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌కేమో వాల్యూస్‌ని సెట్ చేయాలి. ఒక ఆబ్జెక్ట్‌కేమో మనం రిఫరెన్స్ వేరియబుల్ పాస్ చేస్తే సరిపోతుంది. రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. మన ఇష్టం.
ఎంప్లాయీ ఆబ్జెక్ట్ తీసుకున్నాం కదా, అసెట్కి ఏమో E1 E2 E3 అని పాస్ చేసాం కదా. నేనేం చేస్తున్నా అంటే ఓకే ఇంకో ప్రోగ్రామ్ చేస్తే ఎలా ఉంటుంది ఫస్ట్ నుంచి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది కదా మీకు. ఓకే, నేను ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఏంటిది, బై డైరెక్షనల్ 1-to-1 మ్యాపింగ్ కదా. నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ తీసుకుందాం. ఇక్కడ నుంచి ఫ్రెష్గా అబ్జర్వ్ చేయండి. మ్యామిన్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మ్యామిన్ ఆర్టైప్ క్విక్ స్టార్ట్ హైబర్నెట్ క్లాసెస్ అనే గ్రూప్ ఐడి తీసుకున్నాను. ఆర్టిఫెక్ట్ ఐడి ఏమో హైబర్ 1-to-1 బై డైరెక్షనల్ అని ఇచ్చాను. ఓకే, ఫినిష్. ఇప్పుడు చూడండి, ఆ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ క్రియేట్ అయి ఉంటుంది. నేను ఆల్ రిమూవ్ చేస్తున్నాను, క్లోజ్ ఆల్. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది చూడండి. ఇంతకుముందు నార్మల్ 1-to-1 మ్యాపింగ్ అంటే ఏంటో అర్థమైంది. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్రాజెక్ట్ వస్తుంది. వచ్చింది కదా, ఇదిగోండి 1-to-1 బై డైరెక్షనల్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, కొన్ని డిపెండెన్సీస్ అయితే యాడ్ చేయాలి. అవి ఏమిటి, హైబర్నెట్ డిపెండెన్సీస్ అండ్ మ్యావెన్ డిపెండెన్సీస్ అయితే మ్యావెన్లోకి వెళ్ళి హైబర్నెట్ అండ్ మైస్కల్ డిపెండెన్సీస్ పాస్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే గూగుల్లోకి వెళ్ళి ఓకే ఎనీ బ్రౌజర్, మీ ఇష్టం వచ్చిన బ్రౌజర్ ఓపెన్ చేసి మ్యావెన్ రిపాజిటరీ టైప్ సెర్చ్ చేయండి. మ్యావెన్ రిపాజిటరీ సెర్చ్ చేయండి. ఇప్పుడు మ్యావెన్ రిపాజిటరీ అయితే ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ MySQL డిపెండెన్సీస్ని యాడ్ చేసుకుంటున్నాను. MySQL దాంట్లో మన ఇష్టం, ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్కువ యూజర్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది తీసుకుంటున్నాను. ఓకే, 7490 యూజర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా మనకి ఏ వర్షన్ కావాలి దీంట్లో. ఓకే, ఇది తీసుకుందాం, 8.0.28 తీసుకుందాం, ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారు కాబట్టి. ఓకే, సెలెక్ట్. మన ప్రోగ్రాంలోకి వచ్చి pom.xml ఫైల్ ఓపెన్ చేసి డిపెండెన్సీస్ అనే ట్యాగ్ మధ్యలో ఈ డిపెండెన్సీని పాస్ చేయాలి. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లైబ్రరీస్లో వచ్చి యాడ్ అయిపోద్ది. ఓకే, సారీ, మ్యావెన్ డిపెండెన్సీస్లోకి వచ్చి ఇంకా ఇక్కడ ఇంతకుముందు యూనిట్ నార్మల్గా ఉంది ఇది. ఓకే, ఇప్పుడు నేను MySQL కూడా యాడ్ చేశాను, సేవ్ చేస్తాను చూడండి, అక్కడ యాడ్ అయిపోద్ది. వచ్చేసింది కదా MySQL అని. నెక్స్ట్ ఇంకోటి ఏం చేయాలి, మ్యావెన్ రిపాజిటరీలోకి వెళ్ళి ఇప్పుడు హైబర్నెట్ డిపెండెన్సీని పాస్ చేయాలి. హైబర్నెట్, ఇక్కడ హైబర్నెట్ డిపెండెన్సీస్ కూడా ఇది తీసుకుందాం, ఫస్ట్ వన్ హైబర్నెట్ కోర్. ఓకే, ఇక్కడ వర్షన్ ఏం తీసుకుందామంటే ఎక్కువ యూజెస్ ఎక్కడ ఉన్నాయి, ఇది ఉంది 6.3.15లో ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. డిపెండెన్సీస్ని కాపీ చేసుకొని డిపెండెన్సీ అనే ట్యాగ్ మధ్యలో నేను పాస్ చేస్తున్నాను. సేవ్ చేస్తున్నాను చూడండి, ఆ డిపెండెన్సీస్ కూడా ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అది చూడండి యాడ్ అయిపోయింది. ఓకే, డిపెండెన్సీస్ MySQL డిపెండెన్సీస్ అండ్ హైబర్నెట్ డిపెండెన్సీస్ అయితే యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక అప్లికేషన్ జావాలోకి వచ్చి ఒకసారి రన్ చేసి చూద్దాం.
అసలు ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో మన ప్రోగ్రామ్. హలో వరల్డ్ ప్రింట్ అవుతుందో లేదో. ఓకే. ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు సేమ్ ఇదే ఒక ప్యాకేజీలో ఒక 2 క్లాసెస్ క్రియేట్ చేస్తున్నాను. ఒకటి ఎంప్లాయీ క్లాస్, ఒకటి అసెట్ క్లాస్. ఓకే. సేమ్ ఇంతకుముందు లాగానే. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంతకుముందు యూనిడైరెక్షనల్ 1 to 1 మ్యాపింగ్ చేసాం. ఇప్పుడు బై డైరెక్షనల్ 1 to 1 మ్యాపింగ్ చేస్తున్నాను. సేమ్ ఎంప్లాయీ క్లాస్ తీసుకున్నాను. నెక్స్ట్ అసెట్ క్లాస్ అయితే తీసుకున్నాను. సేమ్ ప్రోగ్రామ్ చిన్న మోడిఫికేషన్ ఉంటుంది అంతే. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎంప్లాయీ ఐడి ఆర్ ఎల్స్ ఎంప్లాయీ దిస్ ఇస్ టీచర్ అని పెడదామా? టీచర్ అని పెడుతున్నాం. ఓకే. రిఫ్రాక్టర్లో వెళ్ళి రీనేమ్ టీచర్. టీచర్ అని ఇచ్చాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ టీచర్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఇంట్ టిఐడి, స్ట్రింగ్ టీ నేమ్ అండ్ ఇన్ సాలరీ ఇస్ దేర్. ఓకే. ఇవి నా టీచర్ యొక్క ప్రాపర్టీస్. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే అసెట్‌లో కూడా వస్తున్నాను. అసెట్ క్లాస్‌లోకి వచ్చి అసెట్‌కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. పాస్ చేస్తున్నాను. ఇంట్ అసెట్ ఐడి ఏఐడి అని తీసుకున్నాను. నెక్స్ట్ టైప్ స్ట్రింగ్ టైప్ స్ట్రింగ్ మొబైల్ అని ల్యాప్టాప్ అని ఇస్తాం కదా, స్ట్రింగ్ వాల్యూస్ కదా, నేను స్ట్రింగ్ అని తీసుకుంటున్నాను. స్ట్రింగ్ సారీ స్ట్రింగ్ అసెట్ టైప్ అసెట్ టైప్ అని తీసుకున్నాను. ఓకే. ఓకే. 2 క్లాసెస్ అయితే 2 ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ టీచర్ అనే ఆబ్జెక్ట్‌లోకి అసెట్ అనే ఆబ్జెక్ట్‌ని పాస్ చేయాలి. అసెట్ అనే ఆబ్జెక్ట్‌లోకి టీచర్ ఆబ్జెక్ట్‌ని పాస్ చేయాలి. అది మన రిక్వైర్మెంట్. ఇప్పుడు ఈ టీచర్ అనే ఆబ్జెక్ట్‌లో అసెట్‌ని ఎలా పాస్ చేస్తాం ఇక్కడ? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్‌లాగా పాస్ చేయాలి. ఓకే. ఆ ఆబ్జెక్ట్‌ని ఇక్కడ పాస్ చేయాలి కాబట్టి నేనేం చేస్తాను చూడండి. అసెట్ అని ఇచ్చి అసెట్ అనే రిఫరెన్స్ వేరియబుల్ పాస్ చేస్తున్నాను. ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ మీ ఇష్టం ఏదైనా పాస్ చేయొచ్చు. నేను అసెట్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ అంటే ఆ క్లాస్ నేమ్‌ను డైరెక్ట్ పాస్ చేయాలన్నమాట. దానికి ఒక రిఫరెన్స్ వేరియబుల్ ఇచ్చి. ఇక్కడ ఏం చేద్దాం మనం 1 to 1 మ్యాపింగ్ పాస్ చేద్దాం. 1 to 1 మ్యాపింగ్. చూడండి జకార్తా పర్సిస్టెన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే. సేమ్ ఇప్పుడు ఏం చేయాలి? అసెట్ క్లాస్‌లోకి కూడా వచ్చి టీచర్ టైప్‌ని పాస్ చేయాలి. TACHER. నెక్స్ట్ సారీ టీచర్ అని తీసుకున్నాను. ఓకే. ఇక్కడ కూడా సేమ్ 1 to 1 మ్యాపింగ్ చేద్దాం. ఓకే. 1 to 1 మ్యాపింగ్ చేశాను. ఓకే. చూడండి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అయింది. జకార్తా పర్సిస్టెన్స్ డాట్ 1 to 1 మ్యాపింగ్. ఇక్కడ కూడా అసెట్‌లో కూడా చూడండి జకార్తా పర్సిస్టెంట్ డాట్ 1 to 1 మ్యాపింగ్ ఇంపోర్ట్ అయింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే వీటికి వాల్యూస్‌ని సెట్ చేయడానికి జీరో ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్, పారామీటరైజ్ కన్‌స్ట్రక్టర్, సెటర్ గెటర్ మెథడ్స్ అన్నీ పాస్ చేద్దాం. ఓకే. వాల్యూస్‌ని సెట్ చేయాలన్నా, గెట్ చేయాలన్నా మనకు అవి కావాలి కదా! కన్‌స్ట్రక్టర్ సారీ కన్‌స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్ అంటే పారామీటరైజ్ కన్‌స్ట్రక్టర్ కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ సెటర్ గెటర్ మెథడ్స్‌ని యాడ్ చేసుకుందాం. రైట్ క్లిక్ ఇచ్చి సోర్స్‌లోకెళ్ళి ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ కనపడితే మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్లిప్స్ యొక్క అడ్వాంటేజ్ అన్నమాట. నెక్స్ట్ టు స్ట్రింగ్ మెథడ్ కూడా యాడ్ చేస్తున్నాను. సోర్స్‌లోకెళ్ళి టు స్ట్రింగ్ మెథడ్. జనరేట్ టు స్ట్రింగ్ మెథడ్. ఓకే. యాడ్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ అసెట్ క్లాస్ కూడా మనం అలానే చేద్దాం. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే సేమ్. ఇప్పుడు మనం ఇది రాయకముందు గనక మనం ఇక్కడ 1 to 1 మ్యాపింగ్ యాడ్ చేయకముందు రాస్తే ఏమైద్ది? ఈ రెండిటికి మాత్రమే మనకి సెటర్ గెటర్ మెథడ్స్ వస్తాయి. టీచర్‌లో అయినా, అసెట్‌లో అయినా. బట్ ఇక్కడ మనం ఇది రాసినాక రాయాలి. ఎందుకంటే దీనికి కూడా ఈ ఆబ్జెక్ట్ కూడా వాల్యూని సెట్ చేయాలి కదా మనం. వాల్యూని సెట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్‌ని కూడా గెట్ చేయాలి మనం. ఓకే.
ఆబ్జెక్ట్ని గెట్ చేస్తేనే కదా అసెట్ టేబుల్లోకి వచ్చి ఆబ్జెక్ట్ యాడ్ అయ్యింది. ఓకే, మనం అది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు నేర్చుకునేటప్పుడు అది అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నాను, సేమ్ 1-to-1 మ్యాపింగ్, జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అండ్ ఆల్సో పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ and setter getter methods and also twisting method I am adding. So generate twisting method. Okay, everything is fine right now. Okay, రెండు ఆబ్జెక్ట్స్ అయితే రెడీ అయిపోయింది, 2 క్లాసెస్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం జావాలో ఏం చేస్తాం, ఒక 2 క్లాసెస్ ఉన్నాయంటే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం మెయిన్ మెథడ్లో. సేమ్ నేను కూడా అలానే యాప్ డాట్ జావా ఓపెన్ చేసి ఇక్కడ ఈ మెయిన్ మెథడ్ ఉంది కదా, ఇక్కడ ఈ మెయిన్ మెథడ్లో ప్రింట్ స్టేట్మెంట్ రిమూవ్ చేసేసి ఓకే ఇక్కడ మనం హైబర్నెట్లో ఏం చేస్తామని చెప్పాము ఆల్రెడీ. హైబర్నెట్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, మనం టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం హైబర్నెట్లో, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది ఇంపార్టెంట్, ఇప్పుడు మాట్లాడబోతుంది ఇంపార్టెంట్. హైబర్నెట్లో మనం ఏం చేస్తాం, ఓకే, నార్మల్గా అయితే ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం, డేటాబేస్లోకి వెళ్ళి క్రియేట్ టేబుల్ నేమ్ అని క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఆ రిక్వైర్మెంట్ అవసరం లేదనమాట. మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా ఒక ఎంప్లాయీ క్లాసు లేకపోతే ఏదైనా పర్టికులర్ క్లాస్ రాసి దానికి అనోటేషన్స్ యూస్ చేయాలి. ఓకే, అనోటేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ ఉంది కదా, ఇక్కడ ఎంప్లాయీ క్లాస్ ఉంది, టీచర్ క్లాస్ ఉంది, ఎసెట్ క్లాస్ ఉంది. నేను ఏం చేస్తున్నా అంటే ఈ టీచర్ క్లాస్కి ఇక్కడ మ్యాపింగ్ చేస్తున్నాను అనమాట. ఓకే, అనోటేషన్ పాస్ చేస్తున్నాను. ఏ అనోటేషన్, ఎంటిటీ అనే అనోటేషన్ పాస్ చేస్తున్నాను. ఓకే, ఈ ఎంటిటీ అనే అనోటేషన్ చూడండి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, జకార్తా పర్సిస్టెన్స్ నుంచి లేకపోతే జావా ఎక్స్ పర్సిస్టెన్స్ నుంచి, ఆ రెండింటి నుంచి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను జకార్తా డాట్ పర్సిస్టెన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఓకే, నెక్స్ట్ ఐడిని పాస్ చేస్తున్నాను, ఐడి అనోటేషన్ పాస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఐడి అనోటేషన్ కూడా జకార్తా పర్సిస్టెన్స్ నుంచి ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు ఈ ఎంటిటీ అనోటేషన్ యూస్ చేసినప్పుడు ఏం చేస్తుంది హైబర్నెట్, ఎప్పుడైతే మనం ఒక క్లాస్ ముందు ఎంటిటీ అనోటేషన్ యూస్ చేస్తున్నామంటే హైబర్నెట్కి అర్థమైంది అనమాట. హైబర్నెట్ నోస్ ఐ నీడ్ టు క్రియేట్ ఏ టేబుల్ ఇన్ ద డేటాబేస్. ఓకే, దానికి అర్థమైపోద్ది అనమాట వెంటనే. ఇంకా వెంటనే ఏమవుతుంది, ఎల్ డేటాబేస్లో టేబుల్ అయితే క్రియేట్ చేసి పెడుతుంది విత్ ద ప్రైమరీ కీ ఆఫ్ ఐడి. ఓకే, టీఐడి అనే ప్రైమరీకి ఆ టేబుల్లో టీఐడి అనే కాలం ఉంటుంది కదా, దాన్ని ఐడి అనోటేషన్ యూస్ చేసినప్పుడు దాన్ని ప్రైమరీకి చేస్తుంది అనమాట. సేమ్ అసెట్లో కూడా మనకు అది సేమ్ రిక్వైర్మెంట్, అసెట్ టేబుల్ క్రియేట్ అవ్వాలి కదా, దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఎంటిటీ అనే అనోటేషన్ యూస్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ కూడా ఐడి అనోటేషన్ ఫర్ క్రియేటింగ్ ప్రైమరీ కీ ఇన్సైడ్ ద టేబుల్. ఓకే, సేవ్ అయితే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఇంకొక విషయం ఉంది ఇక్కడ, కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి మనం. ఓకే, కాన్ఫిగరేషన్ ఫైల్ క్రియేట్ చేయాలి. నేను ఏం చేస్తున్నాను అంటే ఎస్ఆర్సి మెయిన్ జావాలోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి అదర్స్లోకి వెళ్ళి ఇక్కడ సిఎఫ్జి కాన్ఫిగరేషన్ ఫైల్ అని సెర్చ్ చేస్తున్నాను. హైబర్నెట్ కాన్ఫిగరేషన్ ఫైల్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. .xml ఫైల్, cfg.xml ఫైల్. ఇక్కడ మీరు డిఫాల్ట్ ఇదే నేమ్ ఉంచేయండి, hibernate.cfg.xml ఫైల్ నేమే ఉంచండి. అప్పుడు ఏమైందంటే మనం కాన్ఫిగరేషన్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు పాస్ చేయాల్సిన పని లేదనమాట యాప్ డాట్ జావాలో. ఓకే, లేకపోతే అక్కడ మనం ఈ ఫైల్ నేమ్ పాస్ చేయాలి. వేరే ఏదైనా నేమ్ ఇస్తే ఇక్కడ మీరు hibernate.cfg.xml ఫైల్ కాకుండా ఏ నేమ్ మార్చినా మీరేం చేయాలి, ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ మెయిన్ మెథడ్లో రాస్తాం కదా, కాన్ఫిగరేషన్ ఫైల్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, కాన్ఫిగరేషన్ సిఎఫ్జీ న్యూ కాన్ఫిగరేషన్ అని అక్కడ ఈ ఫైల్ నేమ్ పాస్ చేయాల్సి వచ్చింది. ఇదే సేమ్ నేమ్తో ఉందనుకోండి, మనం పాస్ చేయాల్సిన పని లేదు. నేను సేమ్ నేమ్ ఉంచి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం మన ప్రాజెక్ట్కి కావాల్సిన కాన్ఫిగరేషన్ ఫైల్ డీటెయిల్స్ అన్ని పాస్ చేద్దాం. నేను డేటాబేస్ ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే MySQL డేటాబేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, డ్రైవర్ క్లాస్ MySQL డ్రైవర్, com.mysql.jdbc డ్రైవర్. URL ఏంటి, com.mysql URL jdbc mysql లోకల్ హోస్ట్ డేటాబేస్. ఓకే, ఇక్కడ ఏం చేయాలి, మనం లోకల్ హోస్ట్ నేమ్ మార్చేద్దాం. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం, లోకల్ హోస్ట్ / డేటాబేస్ నేమ్ ఏమిద్దాం చూడండి ఒకసారి.
ఆల్రెడీ హైబర్నెట్ క్లాసెస్ అని ఇచ్చాను. ఇక్కడ ఏం చేసింది, ఎంప్లాయీ టేబుల్ అసెట్ టైప్ అయితే క్రియేట్ చేసింది. ఓకే. ఇక్కడ క్లాస్ నేమ్ మారుద్దాము. ఒక నిమిషం ఉండండి. ఓకే, సేమ్ సేమ్ డేటాబేస్ నేమ్ ఇచ్చేద్దాము. అక్కడ నేను తర్వాత ఇక్కడ అసెట్ ఉంది కదా, క్లాస్ నేమ్ అసెట్ టైప్ అని మారుస్తాను అక్కడ. ఓకే, ఏం కాదు. కంపెనీ ఎంప్లాయీ అని హైబర్నెట్ క్లాసెస్ అనే డేటాబేస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే అన్ని ఒక చోట ఉంటుంది కాబట్టి. హైబర్నెట్ క్లాసెస్ అనే డేటాబేస్ తీసుకొని ఇక్కడ పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ డిఫాల్ట్ స్కీమా, కేటలాగ్, యూజర్ నేమ్ రూట్, పాస్వర్డ్ కూడా రూటే. ఓకే, నేను ఫినిష్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్ అయితే క్రియేట్ అయిపోయి ఉంటుంది. సోర్స్లోకి వెళ్ళి చూస్తే క్లారిటీగా ఉంటుంది. ఓకే, చూపిస్తుంది కదా. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఈ ఎసెట్ని రీనేమ్ చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రాక్టర్లోకి వెళ్ళి రీనేమ్ చేస్తున్నాను. అసెట్ టైప్, ఎందుకంటే ఆల్రెడీ అసెట్ టేబుల్ ఉంది కదా, మనం ఒకే డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చిందని నేను అసెట్ టైప్, ఎందుకంటే అక్కడ ఎంప్లాయీకి అసెట్ ఉంది, ఇక్కడ మనకి టీచర్కి అసెట్ ఉంది కాబట్టి. ఇది క్లాస్ కాబట్టి మనం క్యాపిటల్ లెటర్స్ వేయాలి. అసెట్ టైప్ అని పాస్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి టీచర్లో ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది, క్లాస్. ఓకే, సేవ్ చేసాము. ఓకే, అసెట్ టైప్ క్లాస్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్లో MySQL 5 డైరెక్టరీస్ చేసాము, MySQL 8 డైరెక్టరీస్ చేసామా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. కాన్ఫిగరేషన్ ఫైల్, MySQL 8 డైరెక్టరీస్ చేసాము. సేమ్ MySQL 8 డైరెక్టరీస్ చేద్దాం, అవ్వకపోతే 5కి వద్దాం. ఓకే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, కొన్ని ప్రాపర్టీస్ పాస్ చేయాలి. ఆ ఎంప్లాయీ క్లాస్ని యొక్క మ్యాపింగ్ చేయాలి. ఇక్కడ ఆ ఎంప్లాయీ, సారీ, ఇక్కడ టీచర్ క్లాస్ మ్యాపింగ్ చేయాలి, అసెట్ టైప్ను మ్యాపింగ్ చేయాలి. ఓకే, అప్డేట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా, డైరెక్ట్స్ రాయాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నట్టు ప్రాపర్టీ, ఓకే, ప్రాపర్టీ నేమ్ ఏమో పాస్ చేద్దాం. మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఓకే, కనెక్షన్ డ్రైవర్, పాస్వర్డ్, యూజర్ నేమ్, డైలెక్ట్ ఉన్నాయి. దీంతో పాటుగా షో ఎస్క్యూఎల్ అందాం. ఓకే, మనకి అవుట్పుట్లో ఎస్క్యూఎల్ క్వరీస్ని చూపించాలన్నమాట. షో కంట్రోల్ స్పేస్ కూడా అదే చూస్తుంది. షో ట్రూ అని పెడుతున్నాను. ఓకే, ఎస్క్యూఎల్ క్వరీస్ని చూపించు, ట్రూ. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ప్రాప్ అని పడిందండి, సారీ. ఓకే, నెక్స్ట్ షో ఎస్క్యూఎల్. ఇంకేం కావాలి మనకి, డైలెక్ట్. ఓకే, ఇక్కడ హైబర్నెట్ డైలెక్ట్ దగ్గర హైబర్నెట్ తీసేయండి. ఓకే, జస్ట్ డైలెక్ట్ అని పెడితే సరిపోతుంది 11th లైన్లో. దానికి తోడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ తీసుకుందాం. ఓకే, ఈ ప్రాపర్టీ ఏంటంటే డిడిఎల్ కమాండ్ అనమాట. హెచ్బిఎం అని సెర్చ్ చేసి hbm2 డిడిఎల్ డాట్ ఆటో కమాండ్ తీసుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ చేయాలని చెప్తున్నాను, క్రియేటివ్ టేబుల్ అని. ఓకే, క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మ్యాపింగ్ చేయాలన్నమాట. ఓకే, మ్యాపింగ్ ప్రాపర్టీ,
వై ఇట్ ఇస్ మ్యాపింగ్ చేస్తున్నాను. స్లో చెప్తున్నాను ఎందుకంటే క్లారిటీగా అర్థం అవ్వాలని. ఫస్ట్ చెప్పుకుంటూ వెళ్తే కొంచెం కన్ఫ్యూజ్ వచ్చే అవకాశం ఉంటుందని నేను చిన్నగా చెప్తాను. ఇక్కడ మనం ఏం చేయాలి, మ్యాపింగ్ ఎలా చేయాలి, ఏదైతే పర్టికులర్ ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజీని కాపీ చేసుకొని, ఓకే, కాపీ ప్యాకేజ్ నేమ్ కాపీ చేసుకోవడం బెటర్, ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద లెటర్స్ ఉంటాయి కదా. డాట్ ఇక్కడ క్లాసెస్ ఏమున్నాయి, టీచర్ క్లాస్ అండ్ అసెట్ టైప్ ఉంది. నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, టీచర్ని పాస్ చేస్తున్నాను. టీచర్ క్లాస్ నేమ్ అది కాపీ చేసుకున్నా బెటర్. నెక్స్ట్ మ్యాపింగ్, ఓకే, ఇక్కడ మ్యాపింగ్ క్లాస్ ఏం తీసుకుంటున్నాం అంటే సేమ్ ప్యాకేజ్ నేమ్ కాపీ చేసుకొని నెక్స్ట్ అసెట్ టైప్ని కూడా కాపీ చేసుకున్నా బెటరే, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎందుకంటే ఎర్రర్స్ రాకూడదు అనమాట. సేమ్ మనం ఇక్కడ ఏదైతే పాస్ చేసామో అదే పాస్ చేయాలి. ఓకే, అసెట్ టైప్ని కూడా పాస్ చేశాను. సేవ్ చేద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ మ్యాపింగ్ కూడా ఫినిష్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఓకే అంతా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ కాన్ఫిగరేషన్లో ఫైల్ ఉన్న కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ని మనం ఏం చేయాలి, యాప్ డాట్ జావాలోకి వచ్చి ఆ కాన్ఫిగరేషన్ అనే ఫైల్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, మనకు హైబర్నెట్లో మన రిక్వైర్మెంట్ ఏంటి, ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఇక్కడ ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు 2 క్లాసెస్ ఉన్నాయి, టీచర్ క్లాస్, అసెట్ టైప్ క్లాస్. ఈ క్లాసెస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సేవ్ చేయాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సేవ్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ అంతకన్నా ముందుకు మనకు ఏం కావాలి, కాన్ఫిగరేషన్ ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు ఏం కావాలి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్స్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఆబ్జెక్ట్ని తీసుకొని ఏం చేయాలి, సేవ్ మెథడ్లో సేవ్ చేయాలి. ఇది మన రిక్వైర్మెంట్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇప్పుడు మనకి 2 క్లాసెస్ ఉన్నాయి. నేను టీచర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. టీచర్ T1 ఈక్వల్ టు న్యూ టీచర్ ఆఫ్ అని క్రియేట్ చేశాను. ఓకే, ఓకే, ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయింది. నాకేంటంటే 3 ఆబ్జెక్ట్స్ కావాలి, టీచర్ ఆబ్జెక్ట్స్ 3 కావాలి. ఓకే, నెక్స్ట్ టీచర్ సేమ్ ఆబ్జెక్ట్ కాపీ చేసుకొని రెఫరెన్స్ వేరియబుల్స్ మార్చేస్తున్నాను. టీచర్ T1, టీచర్ T2, టీచర్ T3. ఓకే, 3 ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ అయినాయి. నేను ఏం చేస్తున్నాను, టీచర్ ఆబ్జెక్ట్స్ని సేవ్ చేస్తున్నాను. T1 ఎర్రర్స్ చూపిస్తే దాన్ని మాడిఫై అవుతాయి, మనం చేసే నెక్స్ట్ స్టెప్లో మాడిఫై అవుతూ ఉంటాయి. T2ని సేవ్ చేశాను. నెక్స్ట్ సేవ్ T3ని సేవ్ చేశాను. ఓకే, ఓకే, T1 T2ని అయితే క్రియేట్ చేసాం, సేవ్ చేసాం. నెక్స్ట్ మనకి ఇంకేముంది, అసెట్ టైప్ ఉంది. ఓకే, నేనేం చేస్తున్నాను అంటే అసెట్ టైప్ని కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. అసెట్ అసెట్ టైప్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, అసెట్ టైప్ A1 ఇస్తున్నాను ఈక్వల్ టు న్యూ అసెట్ టైప్ ఆఫ్ నా ఆబ్జెక్ట్ అయితే పాస్ చేశాను. నెక్స్ట్ సేమ్ ఇలానే అసెట్ టైప్, ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్ దేర్, క్యాపిటల్ T. ఓకే, సేమ్ ఇదే ఆబ్జెక్ట్స్ని 3 క్రియేట్ చేస్తున్నాను విత్ డిఫరెంట్ రిఫరెన్స్ వేరియబుల్స్. ఓకే, ఒక ఇక్కడ A2 ఇచ్చాను, A3 అనే రిఫరెన్స్ వేరియబుల్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఏమైంది మనకి, ఓకే, అసెట్ ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ అయిపోయింది. నేనేం చేస్తున్నానంటే
ఇక్కడ అసెట్ ఆబ్జెక్ట్స్ని సేవ్ చేస్తున్నాను. కాపీ, ఇక్కడ A1 అనే ఆబ్జెక్ట్ని సేవ్ చేశాను. సారీ, స్మాల్ A1. నెక్స్ట్ A2, నెక్స్ట్ A3. చూడండి, A1, A2, A3 అనే ఆబ్జెక్ట్స్, T1, T2, T3 అనే ఆబ్జెక్ట్స్ అనేది సేవ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మన రిక్వైర్మెంట్, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని సేవ్ చేయడానికి ఈ హైబర్నెట్లో మనకి ఒక ఫంక్షనాలిటీ ఉందన్నమాట. అదేంటిది, కాన్ఫిగరేషన్ ఫైల్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఓకే, ఆ సెషన్ ఫ్యాక్టరీలో ఉన్న సెషన్ని సేవ్ చేయాలి. అది మన రిక్వైర్మెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. కాన్ఫిగరేషన్ cfg ఈక్వల్ టు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుని చూడండి, org.hibernate.cfg.configuration ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, కాన్ఫిగరేషన్ cfg ఈక్వల్ టు న్యూ కాన్ఫిగరేషన్ ఆఫ్. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఓకే, కాన్ఫిగరేషన్ ఫైల్కి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓకే, ఆ రిఫరెన్స్ వేరియబుల్తో కాన్ఫిగర్ అనే మెథడ్ని కాల్ చేయాలి. ఓకే, కాన్ఫిగర్ మెథడ్ కూడా కాల్ చేశాను. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ సెషన్ ఫ్యాక్టరీకి ఈ రిఫరెన్స్ ఈ సిఎఫ్జి ఉంది కదా, కాన్ఫిగరేషన్ ఫైల్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్తో సిఎఫ్జి డాట్ సెషన్ ఫ్యాక్టరీని బిల్డ్ చేయాలన్నమాట. కంట్రోల్ స్పేస్ కొట్టండి, మీకే చూపిస్తుంది. సిఎఫ్జి డాట్ అని కంట్రోల్ స్పేస్ కొడితే చూపిస్తుంది, లేకపోతే సిఎఫ్జి డాట్ బిల్డ్ సెషన్ ఫ్యాక్టరీ అని సెర్చ్ చేయండి. బిల్డ్ సెషన్ ఫ్యాక్టరీ చూపిస్తుంది కదా, ఇదేమి రిటర్న్ చేస్తుంది, సెషన్ ఫ్యాక్టరీని రిటర్న్ చేస్తుంది. నేను రిఫరెన్స్ ఏం తీసుకుంటున్నాను అంటే స్పేస్ ఉండదు, రెండింటి మధ్యలో ఒకటే వర్డ్, ఫ్యాక్టరీ అనే రిఫరెన్స్ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇంపోర్ట్ ఫ్రమ్ org.hibernate నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సెషన్ ఫ్యాక్టరీ com.mysql దాంట్లో చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ కింద చూడండి org.hibernate నుంచి ఇంకోటి చూపిస్తుంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, చూడండి ఎర్రర్ పోయింది కదా. స్క్రీన్ షేరింగ్లో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఓకే, కాన్ఫిగరేషన్ అయితే రెడీ అయింది, దానితో సెషన్ ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, సెషన్ ఫ్యాక్టరీలోనూ ఒక సెషన్ని మనం తీసుకోవాలి. నేను ఏం చేస్తున్నానంటే ఆ సెషన్ని కాల్ చేస్తున్నాను. సెషన్ని ఓపెన్ చేయాలంటే ఆ ఫ్యాక్టరీ ఉంది కదా, ఫ్యాక్టరీ డాట్ ఓపెన్ సెషన్ అనమాట. ఓపెన్ సెషన్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, ఇదేమి రిటర్న్ చేస్తుంది, సెషన్ని రిటర్న్ చేస్తుంది. సెషన్ SCSS అని తీసుకున్నాను రెఫరెన్స్ వేరియబుల్. ఓకే, సెషన్ కూడా org.hibernate నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ సెషన్ ఫ్రమ్ org.hibernate. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఓకే, సెషన్ అయితే వచ్చింది. ఆ సెషన్ మనం ఓపెన్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి కదా, ఆ ఆబ్జెక్ట్స్ అన్నిటిని మనం సేవ్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే సెషన్ అని వచ్చిందో ఈ సెషన్ని సేవ్ చేయాలన్నమాట. సెషన్లో సేవ్ మెథడ్ ఉండేది, ఆ సెషన్ని సేవ్ చేయాలి. సేవ్ మెథడ్ చూడండి, ఎర్రర్స్ పోతాయి. సేవ్ మెథడ్, సేవ్ మెథడ్ చూడండి, 1 by 1 ఎర్రర్స్ అని పోతుంది. సేవ్ మెథడ్ చూడండి, అన్నీ అయితే ఎర్రర్స్ అన్నీ అయితే పోయినాయి కదా. ఇప్పుడు ఓకే, ఆబ్జెక్ట్ అయితే రెడీ అయినటువంటి. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇలా పాస్ చేసినా వెళ్ళి డేటాబేస్లో టేబుల్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, ఒకసారి సేవ్ చేస్తాను చూడండి, ఆ రెడ్ మార్క్ కూడా పోతుంది. ఓకే, ఎర్రర్స్ అయితే పోయినాయి.
ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏం చేసాం? డైరెక్ట్‌గా ఇక్కడే ఎంప్లాయీకి, అసెట్‌కి డీటెయిల్స్‌ని పాస్ చేసాం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, ఈ టీచర్‌కేమో వాల్యూస్‌ని సెట్ చేస్తున్నాను. ఈ అసెట్‌కేమో వాల్యూస్‌ని డైరెక్ట్‌గా పాస్ చేస్తున్నాననమాట. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే నిన్న ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేసాం. సారీ. నిన్న ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేసాం. ఏం అబ్జర్వ్ చేసాం? నార్మల్‌గా ఎలా అయితే ఇంతకుముందు ఇక్కడ ఆహ్, అసెట్ ఉందనుకోండి. అసెట్ ఐడీ, అసెట్ నేము టీచర్ ఐడీ నుంచి ఇక్కడ పాస్ చేస్తే నార్మల్‌గా అయితే 1 టు 1 మ్యాపింగ్ తీసుకుంది. ఓకే. ఇది యూని డైరెక్షనల్ 1 టు 1 మ్యాపింగ్‌లో. బట్ బై డైరెక్షనల్ 1 టు 1 మ్యాపింగ్‌లో ఏం చేస్తుంది? ఇక్కడ మనం అసెట్ ఐడీని ఎలా అయితే పాస్ చేసామో, టీచర్ ఐడీని పాస్ చేసి ప్రీవియస్ ఎగ్జాంపుల్‌లో ఓకే. ఎంప్లాయీ ఐడీ, అసెట్ ఐడీ ఉంది కదా! ఇక్కడ ఎంప్లాయీ ఐడీని తెచ్చి ఇక్కడ పాస్ చేసి, ఈ అసెట్ ఐడీని అక్కడ తీసుకెళ్ళి పాస్ చేస్తే ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే అది రికగ్నైజ్ చేయలేదన్నమాట. ఓకే. నేను ఫస్ట్ దేనికి అసైన్ చేయాలని. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్‌కేమో నార్మల్‌గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాల్యూస్‌ని సెట్ చేయాలి. ఓకే. ఇంకొక దాంట్లో మనం డైరెక్ట్‌గా ఆబ్జెక్ట్‌ని ఇక్కడ పాస్ చేయాలన్నమాట. నేనేం చేస్తున్నానంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌కి వాల్యూని సెట్ చేస్తాను. ఓకే. అసెట్‌కేమో వాల్యూస్‌ని పాస్ చేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలానో అది. ఓకే. నేనిక్కడ ఏం చేస్తున్నానంటే అసెట్‌కి అయితే వాల్యూస్‌ని పాస్ చేస్తున్నాను. చూడండి. అసెట్ ఐడీ ఏమిస్తున్నానంటే ఫస్ట్ అసెట్ ఐడీ, అసెట్ నేమ్ కదా! అసెట్ టైప్ కదా ఉంది. అసెట్ ఐడీ 8, 8, 8 అని ఇచ్చాను. కామా అసెట్ టైప్ R15 అని బైక్ ఇస్తున్నాను. ఓకే. R15 బైక్. ఇది అసెట్ టైప్. ఇంక నెక్స్ట్ దీంతో పాటు ఏం పాస్ చేయాలి? దాంతో పాటుగా టీచర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది T1 అనే ఆబ్జెక్ట్‌ని ఇక్కడ పాస్ చేయాలి. ఓకే. T1 అనే ఆబ్జెక్ట్‌ని పాస్ చేశాను. నెక్స్ట్ సేమ్ ఇంకొక అసెట్‌ని తీసుకుంటున్నాను. 800 తీసుకున్నాం. 8001 అని ఇస్తున్నాను. 801 నెక్స్ట్ ఇక్కడేం పాస్ చేయాలి? అసెట్ ఐడీ పాస్ చేసాం. అసెట్ టైప్ పల్సర్. పల్సర్ అనే బైక్ పాస్ చేశాను. ఏ టీచర్‌కి పాస్ చేసాం అది? T2 అనే టీచర్‌కి పల్సర్ బైక్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ లేకపోతే మీరు టీచర్ సబ్జెక్ట్ అని తీసుకున్నా బాగుండిద్ది. ఓకే. 802 కామా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే పల్సర్ బైక్ R15 పల్సర్ ఇంకా డ్యూక్ అని తీసుకుంటున్నాను. ఓకే. డ్యూక్ అనే బైక్ తీసుకున్నాను. నెక్స్ట్ అది ఎవరికి ఇస్తున్నాను? T3 అనే టీచర్‌కి ఇచ్చాను. చూడండి. ఓకే. ఈ అసెట్‌కైతే టీచర్ వాల్యూ ఎసెట్‌కి ఏ టీచర్‌కి ఏ అసెట్ ఇచ్చామో అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ ఇలానే పాస్ చేశాననుకోండి. టీచర్ ఐడీ, టీచర్ నేము, అసెట్ టైప్ పాస్ చేస్తే ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది. ఓకే. ఆ ఎర్రర్ రాకుండా ఉండాలంటే మీరు ఒకవేళ ఇక్కడికొచ్చినా కొంచెం డౌట్ వచ్చిందనుకోండి. సేమ్ ఇలానే నార్మల్‌గా పాస్ చేసి చూడండి ఎర్రర్ వస్తది. ఓకే. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో చూపించాను. నేనేం చేస్తున్నానంటే దీనికి వాల్యూస్‌ని సెట్ చేస్తున్నాను. ఎక్కడైనా సెట్ చేయొచ్చు. ఎక్కడైనా సెట్ చేసి ఎక్కడైనా సెట్ చేయొచ్చు. ఓకే. నేనేం చేస్తున్నానంటే ఇక్కడే సెట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, వీటికి వాల్యూస్‌ని సెట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ వాల్యూస్‌ని సెట్ చేస్తున్నాను. ఇప్పుడు దేనికి వాల్యూస్ క్రియేట్ చేయాలి? ఈ T1 అనే ఆబ్జెక్ట్‌కి వాల్యూస్‌ని సెట్ చేయాలి. T1 డాట్ సెట్ ఇక్కడ చూడండి సెట్ అని మీరు టైప్ చేయగానే చూపించిద్దనమాట. సెట్ టీఐడీయా, టీనేమా దేనికి వాల్యూని సెట్ చేయాలని చెప్తది. ఓకే. సెట్ ఐడీ ఫస్ట్ మనకేముంది టీచర్‌లో ఫస్ట్ టీచర్ ఐడీ ఉంది కదా! టీఐడీ ఇంటూ టీఐడీ దీనికి వాల్యూని సెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. 301 అని ఇచ్చాను టీచర్ ఐడీ. ఓకే. స్ట్రింగ్ తీసుకున్నాం అనుకోండి మనకి పేర్లు ఏదైనా కావాలంటే అది కూడా ఇచ్చుకోవచ్చు. టీ2 డాట్ సెట్ నేమ్, సెట్ ఐడీ, సెట్ సెట్ నేమ్. ఓకే. సెట్ టీచర్ నేమ్. ఏమని సెట్ చేద్దాం? ప్రవాస్ అనే టీచర్ ఉన్నాడనుకుందాం. ఓకే. నెక్స్ట్ ఇంకొకటేముంది సాలరీ. సాలరీ ఉందా? ఫర్గాట్. సాలరీ ఉంది. ఓకే.
ఓకే, టీచర్కి ఏం సెట్ చేస్తున్నాను, శాలరీ కూడా సెట్ చేస్తాను. T3 డాట్ సెట్ శాలరీ. శాలరీ ఎంత ఇద్దాం, 50,000 ఇచ్చాను. దీంతో పాటుగా మనం ఇంకొకటి కూడా సెట్ చేయాలి, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ టీచర్ అనే క్లాస్లోకి వస్తున్నాను. ఐడి నేము శాలరీతో పాటుగా ఈ ఎసెట్ అనే ఆబ్జెక్ట్ కూడా ఉంది. ఈ ఎసెట్కి కూడా మనం వాల్యూని సెట్ చేయాలన్నమాట. ఓకే, సేమ్ ఎలా సెట్ చేస్తాం చూడండి. మీరు అక్కడికి వెళ్ళి T3 డాట్, ఓకే, ఈ వాల్యూస్ సెట్ చేసాం కదా. సారీ, ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ ఒక్కదాన్ని కంప్లీట్ చేసి తర్వాత సెకండ్ దానికి వెళ్దాం. ఫస్ట్ T1 డాట్, T1 డాట్, నెక్స్ట్ T1 డాట్ సెట్ అసెట్ టైప్. నెక్స్ట్ ఇప్పుడు వరకు ఐడి ఇవన్నీ అయిపోయింది. నెక్స్ట్ అసెట్ టైప్ ఉంది కదా, ఆ టైప్ను పాస్ చేద్దాం. సెట్ అసెట్ టైప్. అసెట్ టైప్ ఏముంది, A1 అనే అసెట్ ఉంది, A2 A3 ఉంది. నేను A1 పాస్ చేస్తాను ఫస్ట్. ఓకే, ఒకటి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇవి కాపీ చేసుకొని లేకపోతే నెక్స్ట్ వేరే ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొకటి, 3 కావాలి కదా మనకి. ఇంకా వాల్యూషన్ చేంజ్ చేసేద్దాం. ఇక్కడ ఏంటి, T2 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 అనే ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇక్కడ T3 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 అండ్ ఆల్సో T3. ఇక్కడ వాల్యూస్ని కూడా 302 అనే వాల్యూ చేంజ్ చేస్తున్నాను. మహేష్ 60,000 A2 అనే ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ 303 NTR అని పాస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు 7,000 ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ 3 ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఏం చేసాము, ఇక్కడైతే నార్మల్గా వాల్యూస్ని పాస్ చేసాము, ఇక్కడ వాల్యూస్ని సెట్ చేసాము. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, ఒకసారి నేను రన్ చేసి వస్తాను చూడండి. మన ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. చాలా ఈజీ హైబర్నెట్. ఓకే, చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి అంతే. కాన్సెప్ట్ మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అని అర్థం చేసుకుంటే చాలు. మనం ఏది బైహెడ్ చేసి గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం ఏమి ఉండదు. ఓకే, చూడండి రన్ చేశాను. మనకు కావాల్సిన క్లాసెస్ అన్నీ చూపిస్తాయి. ఓకే, అక్కడ ఎక్సెప్షన్ రైజ్ అయింది. ఆల్టర్ టేబుల్, ఓకే, మనం టేబుల్ని మార్చలేదా, ఎసెట్ టైప్ మార్చాం కదా. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, జకార్తా పర్సిస్టెన్స్. ఇది కూడా జకార్తా పర్సిస్టెన్స్ నుంచి. ఇక్కడ చూడండి, ఎసెట్ టైప్ టీచరే ఉందా, అదే కదా వచ్చింది. ఎసెట్ టైప్ టీచర్. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ ఒక లైన్ మర్చిపోయాం, ట్రాన్సాక్షన్ కమిట్ చేయలేదు. ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ కమిట్ చేస్తేనే కదా అది ఇక్కడ నుంచి అక్కడికి మన జావా ప్రోగ్రామ్ నుంచి డేటాబేస్లోకి వెళ్ళేది. ట్రాన్సాక్షన్ ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ org.hibernate ప్యాకేజ్. ట్రాన్సాక్షన్ TX అని తీసుకుంటున్నాను, ఈక్వల్ టు సెషన్ డాట్
బిగిన్ ట్రాన్సాక్షన్. ఆ సెషన్ ఏదైతే ఉందో దాంతో సెస్ డాట్ బిగిన్ ట్రాన్సాక్షన్ అని. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, ట్రాన్సాక్షన్ అయితే ఇక్కడ నుంచి, అంటే మన జావా ప్రోగ్రామ్ నుంచి డేటాబేస్కి అయితే వెళ్ళిపోయినాయి వాల్యూస్. ట్రాన్సాక్షన్ అయితే రెడీ అయింది. వెళ్ళి పర్మనెంట్గా స్టోర్ అవ్వాలంటే ఏం చేయాలి? ట్రాన్సాక్షన్ని కమిట్ చేయాలి. నేను టీఎక్స్ డాట్ కమిట్ అని రాస్తున్నాను. సేవ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెళ్ళి డేటాబేస్లో స్టోర్ అవుతాయి. రన్ చేస్తున్నాను. దెర్ ఈజ్ నో ఎర్రర్, ఎనీ ఎర్రర్స్ ఐ హోప్. చూడండి, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే, ఇక్కడే మీరు మన డేటాబేస్కి వెళ్ళి చెక్ చేయాల్సిన పని లేదు. ఇక్కడే చూపిస్తా చూడండి. ఆల్టర్ టేబుల్ టీచర్ డ్రాప్ ఫారెన్ కీ ఉంది. ఓకే, నెక్స్ట్ డ్రాప్ టేబుల్ ఎగ్జిస్ట్ అసెట్ టైపు టీచర్ టైపు అన్ని టేబుల్స్ని మోస్ట్ డిలీట్ చేస్తారు. డిలీట్ చేసేసి నెక్స్ట్ డ్రాప్ కమాండ్ ఏంటి డిలీట్, పర్మనెంట్ డిలీట్. ఓకే, ఇక్కడ క్రియేట్ టీచర్ టేబుల్. టీచర్ టేబుల్ అయితే క్రియేట్ చేసుకుంది, దానికి వాల్యూస్ అన్ని ఇచ్చింది, ప్రైమరీ కీని అసైన్ చేసుకుంది. ఇక ఈ ఈ ఎస్క్యూఎల్ క్వరీస్ ఏమి మనం రాయలేదన్నమాట. అది ఎస్క్యూఎల్ క్వరీస్ అన్నిటిని హైబర్నెట్ రాసుకుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ టీచర్ ఆ వాల్యూస్ అన్ని అదే ఇన్సర్ట్ చేసుకుంది. ఓకే, అప్డేట్ టీచర్. ఫస్ట్ ఏం చేసాము? నార్మల్ టీచర్కి అయితే అసైన్ చేసాం మనం, కాబట్టి అది ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ అప్డేట్ అనేది సెట్ చేసాం కాబట్టి ఆ వాల్యూస్ని అప్డేట్ చేస్తున్నట్టు అనమాట. ఓకే, ఇక్కడ ఆల్టర్ టేబుల్ టీచర్ యాడెడ్ టు ఫారెన్ కీ. ఓకే, ఈ మన కావాల్సిన ఎస్క్యూఎల్ క్వైరీస్ అన్ని అప్లై అయిపోయినాయి. లేకపోతే ఇవన్నీ మనం రాయాలి. ఇది బెస్ట్ అడ్వాంటేజ్ ఫ్రమ్ హైబర్నెట్. అదే జేడీబీసీ అనుకోండి, మనం కూర్చొని రాస్తూ ఉండాలి ఎస్క్యూఎల్ క్వైరీస్ అన్ని. ఓకే, బట్ హైబర్నెట్లో అయితే అవసరం లేదు. ఒకసారి సేమ్ ఇలానే డేటాబేస్లోకి వెళ్ళి అయితే చెక్ చేద్దాం ప్రాపర్గా వర్క్ అవుతుంది. డేటాబేస్లోకి వెళ్ళి ఇక్కడ యూజ్ ఇదే కదా డేటాబేస్, ఈ డేటాబేస్ని యూజ్ చేద్దాం. షో టేబుల్స్ అందాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది? అసెట్. ఫస్ట్ అసెట్ ఎంప్లాయీ. ఇప్పుడు ఏంటిది? టీచరు అసెట్ టైప్. ఓకే, ఒకసారి సారీ, వన్ విషయం మనం మర్చిపోయాం. మ్యాపింగ్ చేసినామా? మ్యాపింగ్ చేసాము. ఓకే, అసెట్ టైప్ కూడా మ్యాపింగ్ చేసాము. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, కమ్ టు డేటాబేస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ asset type. చూడండి, ఇక్కడ ఏముంది? అసెట్ అనే టేబుల్ అంటే ఏఐడి. ఓకే, అసెట్ అనే ఏఐడి టేబుల్లోకి అసెట్ టైప్లోకి టీచర్ అనే ఐడి పాస్ అయింది చూడండి. అక్కడ సేమ్ అలానే నేను ఏం చేస్తున్నాను అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టీచర్ అనే టేబుల్ని తీసుకున్నాను. ఓకే, టీచర్ అనే టేబుల్ని కూడా రన్ చేస్తాను. చూడండి, అసెట్ ఐడి ఇక్కడ టీచర్ టేబుల్ ఏముంది? టీచర్ ఐడి, టీచర్ నేమ్, శాలరీ ఉన్నాయి. దాంతో పాటుగా అసెట్ ఐడి కూడా యాడ్ అయింది. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ టీచర్ టేబుల్ చూడగానే అతనికి ఏ ఐడి ఇచ్చారు? ఇక్కడ పర్టికులర్ ప్రభాస్కి 800 ఐడి ఉన్న అసెట్ని ఇచ్చారు. మహేష్కి 801 ఉన్న ఐడిని ఇచ్చారు. ఎన్టీఆర్కి 802 ఉన్న ఐడిని ఇచ్చారు. ఇక్కడ మనం చూద్దాం, అసెట్ టైప్ని చూద్దాం. ఓకే, అసెట్ టైప్లో చూస్తున్నప్పుడు ఏమవుతుంది? ఓకే, ఇక్కడ పర్టికులర్ 800 అనే ఎంప్లాయీకి, ఓకే, నో 301 అనే ఎంప్లాయీకి R15 బైక్ ఇచ్చారు. 302 అనే ఎంప్లాయీకి పల్సర్ బైక్ ఇచ్చారు. 303 అనే ఎంప్లాయీకి డ్యూక్ బైక్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నట్టు? ఇంతకు ముందు ఒక టేబుల్లోనే మనం ఇంకో టేబుల్ని చూడగలిగేవాళ్ళం. ఇప్పుడు 2 టేబుల్స్ నుంచే మనం వాల్యూస్ని అయితే చూడొచ్చు అనమాట. అంటే దీన్ని ఏమంటాం?
బై డైరెక్షనల్ 1-to-1 మ్యాపింగ్ అంటాం. ఇంతకుముందు మనం చేసింది యూని డైరెక్షనల్ 1-to-1 మ్యాపింగ్. ఓకే, అది దానివల్ల అడ్వాంటేజ్ అనమాట. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది మనం చేసింది అనమాట. ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ని ఇక్కడ పాస్ చేసాం, ఈ అసెట్ ఆబ్జెక్ట్ని ఇక్కడ పాస్ చేసాం. ఓకే, ఇలా ఈ రెండు ఆబ్జెక్ట్స్ని ఇలా పాస్ చేయడం వల్ల మనకి యూని డైరెక్షనల్ బై డైరెక్షనల్ 1-to-1 మ్యాపింగ్ జరుగుతుంది అనమాట. అది దానివల్ల అడ్వాంటేజ్. ఓకే, క్లారిటీగా స్లోగా చేయండి, అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు మీరు నోట్స్ రాసుకోండి, ప్రోగ్రామ్ నోట్స్ రాసుకోండి. అప్పుడు మీకు డౌట్ వస్తే రెఫర్ చేసుకోవచ్చు, అప్పుడు ఈజీగా అవుతుంది. ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ చూడండి. ఓకే, ఇదేంది అసెట్ టైప్ అనే క్లాస్ తీసుకున్నాను. ఓకే, దీంట్లో ఏం చేశాను, టీచర్ అని ఒక టీచర్ను పాస్ చేశాను. ఓకే, టీచర్ అనే ప్రిమిటివ్ వాల్యూని పాస్ చేసి, ఇక నాన్ ప్రిమిటివ్ అనమాట, ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకే, నాన్ ప్రిమిటివ్ వాల్యూస్ని పాస్ చేశాను. నాన్ ప్రిమిటివ్ వాల్యూస్ అంటే ఏముంటాయి, స్ట్రింగ్స్, క్లాసెస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇక్కడ సేమ్ టీచర్లో కూడా ఒక నాన్ ప్రిమిటివ్ని పాస్ చేశాను, అసెట్ టైప్ని. ఓకే, ఆ రెండింటికి 1-to-1 మ్యాపింగ్ చేసి దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్ని రాసి ఇక్కడ ఓకే ప్రాపర్టీస్ని పాస్ చేసి ఆ క్లాసెస్ని ప్యాకేజ్తో మ్యాప్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏదైతే ఉందో దానికన్నా ముందు మనం ఏం చేసాం, ఇక్కడ MySQL డిపెండెన్సీ, హైబర్నెట్ డిపెండెన్సీ పాస్ చేసుకున్నాము. ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏదైతే ఉందో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్కి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ రిఫరెన్స్ వేరియబుల్తో కాన్ఫిగర్ అనే మెథడ్ని కాల్ చేసాం. ఈ కాన్ఫిగర్ అనే మెథడ్లో ఏముంటుంది, సెషన్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలి, ఈ రిఫరెన్స్ వేరియబుల్తో ఆ సెషన్ ఫ్యాక్టరీని బిల్డ్ చేయాలి. అంటే ఒక కంపెనీని, ఒక ఫ్యాక్టరీని బిల్డ్ చేయాలన్నమాట. ఆ బిల్డ్ చేస్తే దాంట్లో ఏముంటాయి, చిన్న చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫ్యాక్టరీ ఉందనుకోండి, దాంట్లో చిన్న చిన్న మొబైల్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న మొబైల్ని మనం ఏం చేయాలి, ఓకే మొబైల్ని ఓపెన్ చేయాలి, అంటే ఒక ఆబ్జెక్ట్ని ఓపెన్ చేసినట్టు ఆ సెషన్ని ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసి ఏం చేయాలి, ఆ ట్రాన్సాక్షన్, ఓకే సెషన్ అయితే ఓపెన్ చేసాం, రెడీగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని మన ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ నుంచి డేటాబేస్కి పంపించాలన్నమాట. సారీ, మన జావా ప్రోగ్రామ్ నుంచి డేటాబేస్కి పంపించాలి. కావాలంటే ఏం చేయాలి, మనం ఏదైతే ఆ సెషన్ ఉందో దాన్ని డాట్ బిగిన్ ట్రాన్సాక్షన్ అన్న ఉంటే ఏం చేస్తుంది, అది వెహికల్ వేసుకొని డేటాబేస్కి అయితే వెళ్తుంది. వెళ్ళి ఏం చేయాలి, ఓకే వెళ్తుంది, వెళ్ళి ఏం చేయాలి, డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి. కాబట్టి మనం సేవ్ అనే మెథడ్ యూస్ చేసి మనకి ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో T1, T2, T3, A1, A2, A3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని సేవ్ చేయాలి బై యూజింగ్ సెషన్. ఓకే, సేవ్ చేసి అయిపోయాక నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కమిట్ చేయాలి, అంటే పర్మనెంట్గా సేవ్ చేయాలన్నమాట. ఓకే, ఇది మన ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్. ఓకే, pom.xml ఫైల్స్ అన్నీ యాడ్ చేయడం మీరు జాగ్రత్తగా యాడ్ చేయండి. మన అవుట్పుట్ ఎలా వస్తుంది, ఓకే ఇది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇప్పుడు బై డైరెక్షన్ 1-to-1 మ్యాపింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ 1-to-many మ్యాపింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1-to-many మ్యాపింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఎంప్లాయీకి ఒక ఆబ్జెక్ట్ మాత్రం పాస్ చేస్తున్నాం, అంటే ఒక బైక్ని ఎలా. నెక్స్ట్ 1-to-many మ్యాపింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఆ ఎంప్లాయీకి ఏం చేశారు, ఫస్ట్ బైక్ మాత్రం ఇచ్చారు. ఇప్పుడు బైక్, ల్యాప్టాప్ అండ్ ఇంకా అలా ట్యాబ్ ఏదైనా ఇచ్చారు అనుకోండి. ఒక ఎంప్లాయీకి మల్టిపుల్ అసెట్స్ ఇచ్చారు. లేకపోతే ఒక టీచర్ ఉన్నారు, ఆ టీచర్ ఒక్కొక్కసారి ఒక క్లాసే చెప్తారు. అప్పుడు ఏం చేసినట్టు 1-to-1 మ్యాపింగ్ చేసినట్టు, ఒక టీచర్ ఒక క్లాస్, ఒక టీచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైనర్ ఉన్నాడు, అతను జావా క్లాస్ చెప్తున్నాడు, అది 1-to-1 మ్యాపింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ట్రైనర్ మల్టిపుల్ క్లాసెస్ చెప్తున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ట్రైనర్ ఉన్నాడు, ఆ ట్రైనర్ JDBC క్లాస్ చెప్తున్నాడు, హైబర్నెట్ క్లాస్ చెప్తున్నాడు, స్ప్రింగ్ క్లాస్ చెప్తున్నాడు, వెబ్ క్లాసెస్ చెప్తున్నాడు. అంటే ఒక టీచర్ మల్టిపుల్ క్లాసెస్ చెప్తున్నాడు, అంటే వన్ టు మెనీ. 1-to-many మ్యాపింగ్ అంటే మనం ఒక ఎంప్లాయీ మెనీ క్లాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మెనీ టు వన్ అంటే మెనీ క్లాసెస్ వన్ ఎంప్లాయీ తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉంది, మెనీ టు మెనీ. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు మెనీ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మెనీ టీచర్స్ ఉంటారు. ఓకే, అలా అన్నమాట. ఫస్ట్ ఇది అర్థం చేసుకుని నెక్స్ట్ అది ఫర్దర్గా నేను నెక్స్ట్ క్లాస్లో అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ వరకు మీరు ఫినిష్ చేసుకోండి. ఓకే, స్టెప్ బై స్టెప్ స్లోగా అర్థం చేసుకోండి, అర్థమవుతుంది. ఓకే, ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను రిఫర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.
నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. బాయ్ బాయ్.